హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. ఈశాన్ చిన్న స్మైల్ ఇస్తూ రెండు చేతులతో తనని లాక్ చేసి సూటిగా కళ్ళల్లోకి చూస్తుంటే కస్తూరి చూడలేక ముఖం క్రిందకి దించేసింది. ఇంకా ఎందుకు ఈ దూరం మన మధ్య? నాకు తెలుసు నీకు నేనంటే ఇష్టం అని, కానీ నేను దగ్గరవ్వడానికి వచ్చిన ప్రతిసారి ఎందుకు దూరం పెడుతున్నావు అని అన్నాడు సూటిగా ఇషాన్. కస్తూరి వెంటనే ఇషాన్ కళ్ళల్లోకి చూస్తూ, దగ్గరవ్వటానికి దూరం పెట్టడానికి నేనెవర్ని అసలు? నా స్థానం ఏంటి ఇక్కడ అని అడిగింది. మీ అమ్మగారు మీకు కావాల్సిన ఆస్తిని మీకు రాసి ఇస్తే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాల్సిందే కదా. అలా అనే కదా మీరు అగ్రిమెంట్ మీద నాతో సైన్ చేయించుకున్నారు. నా స్థానం ఏంటో ముందుగానే తెలిసినప్పుడు మనుషులకు మళ్లీ దగ్గరయ్యి దూరం నేను అవ్వలేను. అందుకే అని ఇషాన్ చేతులను పక్కకి తోసి వెళ్ళిపోయింది బయటికి బాధగా కస్తూరి. ఇషాన్ ఆలోచనలో పడ్డాడు. ఇప్పటి వరకు తను ఆ విషయం గురించి ఆలోచించనే లేదు. కస్తూరి అగ్రిమెంట్ మీద సైన్ చేయడం గుర్తుకు వచ్చి ఆలోచనలో పడిపోయాడు ఇషాన్. సాత్విక్ మాత్రం రేపటి తంతును ఖచ్చితంగా ఆపుతాను నేను. తనకి ఛీ, అలా అస్సలు జరగకూడదు. ఆపాలి ఇదంతా. ఎలా ఎలా అని ఎలా ఆపాలి అనుకుంటూ ఆలోచిస్తూ తనకి ఒక ఐడియా వస్తుంటే, ఇలా చేస్తే ఖచ్చితంగా ఆ కస్తూరి ప్లాన్ రివర్స్ అవుతుంది అని అనుకుంటూ ఉండిపోయాడు సాత్విక్. కస్తూరి మాత్రం బయటకు వచ్చి, సార్తో అన్నాను కానీ నా పరిస్థితి ఏంటి ఇక్కడ? అసలు ఏ ధైర్యంతో ఉన్నాను నేను? గిరి కార్తిక్ ఇద్దరి బాధ్యత నా మీదే ఉంది. వాళ్ళ భవిష్యత్ ఏంటి? అసలు నా భవిష్యత్ ఏంటి? ఇక్కడి నుండి వెళితే ఇషాన్ సార్ ఆ శ్వేతాన్ని పెళ్లి చేసుకుంటాడు, కానీ నేను మరొకరిని అని అనుకుంటూ మెడలో తాళిని చూస్తూ, ఈ తాళిని ఎగతాళి చెయ్యాలా, లేక దీని పవిత్రత తెలుసు కాబట్టి ఇలాగే ఉండిపోవాలా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది కస్తూరి. నిలుచున్న కస్తూరిని చూస్తూ, ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు అని అంది సురేఖ గారు. అక్కడికి వచ్చి, ఏం లేదత్తయ్యా అని కస్తూరి అంటుంటే, ఏంటమ్మా చెప్పు, అత్తలా కాదు అమ్మలా అడుగుతున్నా అని అంది సురేఖ గారు. అది అత్తయ్యా అని మొత్తం అగ్రిమెంట్ గురించి చెప్పాలి అనుకుంది. కానీ తనకి గిరి గుర్తుకు రాగానే, అత్తయ్యా అది అది అంటే ఇంట్లో నేను ఇలా ఖాళీగా ఉండటం నచ్చటం లేదు నాకసలు. సార్కి చెప్దాం అనుకుంటే ఎలా రియాక్ట్ అవుతారో ఏమో అని ఆలోచిస్తూ ఉన్నా అని అంది కస్తూరి మాట మార్చి. పిచ్చి పిల్లవి నువ్వు, దీనికోసమా ఇంతలా ఆలోచిస్తున్నావు? అయినా కార్తీక్ ఉన్నాడు తల్లి నీకు, కొన్ని రోజులు వాడితో టైం స్పెండ్ చేయి. బాగా మళ్ళీ పెద్దయితే నీకు దొరకమన్నా దొరకడు. అయినా ఖాళీగా ఉన్నాను అనుకోవడానికి మనం ఏమీ లేని వాళ్ళం కాదు కదా తల్లి. నీ భర్త పెద్ద బిజినెస్ మ్యాన్, సో నువ్వు ఖాళీగా ఉన్నాను అనే ఆలోచనే అవసరం లేదు అని అంది సురేఖ గారు. కస్తూరి అలాగే అని నవ్వి, అత్తయ్యతో అయినా జాబ్ గురించి చెప్పేస్తే బాగుంటుంది. ఆ శాలరీతో గిరిని మెల్లగా ఆ శ్వేత నుండి తీసుకొని రావచ్చు అని అనుకుంటుంటే, అత్తయ్య ఇలా అన్నారేంటి అని అనుకుంటూ ఉంది కస్తూరి. ఇంతలో సాత్విక్, అత్తా అత్తా ఎక్కడున్నావు, ఇలా రా అని అన్నాడు గట్టిగా. సురేఖ గారు నవ్వుతూ, పదా తల్లి, సాత్విక్ పిలుస్తున్నాడు అని తీసుకుని వెళ్ళింది. సాత్విక్ కస్తూరిని చూస్తూ, అబ్బో అత్తతో కలిసి వస్తున్నావా? ఇప్పుడు చూడు కస్తూరి, నీకు భలే ఉంటుంది అనుకుంటూ నవ్వుతూ చూస్తున్నాడు కస్తూరిని సాత్విక్. కస్తూరి మాత్రం, వీడేంటి ఇలా ఉన్నాడు, మళ్ళీ ఏదైనా ప్లాన్ చేశాడా అని అనుకుంటూ ఉంది. ఇషాన్, సత్య, తులసి కూడా వచ్చి, ఏంటిరా అలా పిలుస్తున్నావు మీ అత్తను అని అంది సత్య కోపంగా. అత్త కస్తూరికి బట్టలు ఇంకా ఏవో చెప్పింది కదా అని అన్నాడు సాత్విక్. అవును సాత్విక్, అయితే ఏంటి అని సురేఖ గారు అంటుంటే, నాన్నకి కాల్ చేశా అత్త,
కస్తూరి చెప్పింది అంతా చెప్పాను. నాన్న కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తనకి కోడలైనా కూతురైనా ఒకటే అంట. అందుకే ఆయన వచ్చాక అమ్మతో కలిసి కస్తూరికి బట్టలు పెడతా అని చెప్పమన్నాడు. నాకు కూడా అదే కరెక్ట్గా అనిపిస్తుంది అత్త. నాన్న అమ్మ కలిసి తనకి బట్టలు పెడితే బాగుంటుంది కదా అని అన్నాడు సాత్విక్. అది నిజమే ఇషాన్. అమ్మా కస్తూరి, అన్నయ్యని కూడా రానివు తల్లి. ఇద్దరూ కలిసి నీకు పెడితే ఇంకా బాగుంటుంది అని అంది సురేఖ గారు. అలాగే అత్తయ్య అని కస్తూరి అంటుంటే, ఏంటి కస్తూరి, ముందు ఉన్న సంతోషం లేదు నీకు? నాన్న అమ్మ కలిసి బట్టలు పెడితే నీకు కూడా బాగుంటుంది కదా అని అన్నాడు సాత్విక్ సూటిగా కన్ను కొడుతూ. కస్తూరి కోపంగా చూస్తుంటే సురేఖ గారు మాత్రం, అదేం లేదులే సాత్విక్, అన్నయ్యని కూడా రానివ్వు అని సత్య సురేఖ తులసి వెళ్లిపోయారు. ఇషాన్ కస్తూరిని చూస్తూ ఉన్నాడు. సాత్విక్ మాత్రం, ఏంట్రా నీ పెళ్ళాన్ని చూడటమేనా, నాతో ఏమన్నా మాట్లాడేది ఉందా అని అన్నాడు సాత్విక్. లేదు, అలాంటిదేం లేదు అని అన్నాడు ఇషాన్. అవునా, అలా అయితే పద, వచ్చినప్పటి నుండి పెళ్ళాం కొంగు వదలటం లేదు, నీతో మాట్లాడాలి నేను అని కస్తూరి వైపు చూస్తూ ఇషాన్ని సాత్విక్ తీసుకుని వెళ్తుంటే, ఒకవేళ ఇషాన్ సార్ ఇతను తన బంధువు అని, ఫ్రెండ్ అని, మా అగ్రిమెంట్ గురించి ఇంకా మా మధ్య ఏం జరగలేదని ఒకవేళ ఇతనికి చెబితే, ముందే ఇలా ఉన్నాడు, ఇంకా నేను ఇషాన్ భార్యని కాదు, అగ్రిమెంట్ ప్రకారం ఇక్కడికి వచ్చాను అని ఇతనికి తెలిస్తే, అసలే బట్టలు వాడి చేత పెట్టించుకోవాలి అనుకుంటే దాన్ని కూడా వీడు ఏదో చెప్పి చెడగొట్టాడు. ఇంకా ఇదంతా తెలిస్తే అమ్మో తలుచుకుంటేనే భయంగా ఉంది. వాడికి అదంతా తెలిస్తే వాడిని కట్టడి చేయడం చాలా చాలా కష్టం, వాడిని ఎదుర్కోలేని ఇంకా అని అనుకుంటూ ఇషాన్ సాత్విక్ మాట్లాడుకుంటూ వెళ్తుంటే కంగారుగా వెళ్ళి, ఇషాన్ ఇలా రా, నీతో కాస్త పని ఉంది అని ఇషాన్ చేయి పట్టుకొని గదిలోకి తీసుకుని వెళ్లిపోయింది కస్తూరి. సాత్విక్ కోపంగా చూస్తుంటే, రే ఇప్పుడే వస్తా ఉండు అనుకుంటూ వెళ్ళాడు ఇషాన్ గదిలోకి. కస్తూరి ఇషాన్ని గదిలోకి తీసుకొని పోయి డోర్ లాక్ వేసింది. వెంటనే, ఏంటి ఇలా తీసుకుని వచ్చావు? ఇందాక ఆపింది మొదలు పెట్టమని చెబుతున్నావా? మరి ఇందాక ఏదో చెప్పావు అని అన్నాడు ఇషాన్ కళ్ళలోకి చూస్తూ. కస్తూరి కోపంగా, ఇలా రండి మీరు అని ఇషాన్ని బెడ్ దగ్గరకు పిలుచుకొని వచ్చి, చూడండి, మీరు అతనికే కాదు ఎవ్వరికి మన మధ్య ఉన్న అగ్రిమెంట్ గురించి చెప్పకూడదు, ఎంత అడిగినా. ఇంకా వాళ్ళు మీకు ఎంత కావాల్సిన వాళ్ళు అయినా సరే, అర్థమైందా అని అన్నది కస్తూరి సూటిగా. ఓకే మేడం, ఇంత గట్టిగా చెప్పాక కూడా ఎందుకు చెప్తాను, అస్సలు చెప్పను అని అన్నాడు ఇషాన్. నిజంగా అతను చెప్పరు కదా మన విషయాలు అని అంది కస్తూరి. చెప్పను, ప్రామిస్. ఇంకా అని కస్తూరి చేతుల్ని పట్టుకొని, నా స్థానం ఏంటి అని అడిగావు కదా ఇందాక, నిజం చెప్పనా? నీ స్థానం అమ్మ తర్వాత స్థానం ఇక్కడ నా మనసులో ఉంది. ఇంకెప్పుడు అలా అనకు నా స్థానం ఏంటి అని. నువ్వు రాకముందు నేను వేరేలా ఉండవచ్చు, నువ్వు అనుకున్నదంతా, నీకు తెలిసిందంతా నిజమై ఉండవచ్చు. కానీ నువ్వు నా జీవితంలోకి, ఈ ఇంటికి ఎప్పుడు వచ్చావో అప్పుడే నేను కూడా మారాను. ఇప్పుడు ఇక్కడ నా మనసులో ఇంకా ఈ ఇంట్లో కోడలి స్థానం కేవలం నీకు మాత్రమే. నువ్వే ఉండేది కూడా ఈ ఇంట్లో. ఇంకా నీకు కావాలా ఏదైనా ప్రూఫ్? సరే, ఆస్తి మొత్తం నీ పేరు మీద ఇంకా కార్తీక్ మీద రాయాలా? చెప్పు, రాస్తాను అని అన్నాడు సూటిగా ఇషాన్. ఇషాన్ కళ్ళల్లో భావం తనకి తెలుస్తుంది. ఇంకా తన మాటల్లో ప్రేమ కనిపిస్తుంటే ఎందుకో కస్తూరి ఏం చెప్పలేకపోతుంది. దానికి కారణం శ్వేత, తన దగ్గర ఉన్న గిరి. కస్తూరి ఇషాన్ నుండి తన చేతుల్ని తీసుకొని ఏం మాట్లాడకుండా వెళ్లిపోతుంది మౌనంగా. ఇషాన్ వెళ్తున్న తనని అలాగే చూస్తూ, మౌనం సమాధానం అనుకోను నీ దగ్గర, ఎందుకంటే నీ సమాధానం మౌనంలో కాదు మాటల్లో ఉంటుంది, అది నాకు తెలుసు. నేను వినాల్సిన మాటలు నీ నోటి నుండి కాదు, నీ మనసు నుండి రావాలి. ఆ మనసులో నాకు స్థానం ఉంది అని నీకు అనిపించినప్పుడు మాత్రమే ఆ మాటలు రావాలి. ఎదురు చూస్తా ఆ మాటలు వచ్చే వరకు, చీకటిగా ఉన్న నా జీవితంలో వెలుగులా నువ్వు మారే వరకు.
ఒంటరిగా పడే అడుగుకి నీ అడుగు చేరి జతగా మారేంత వరకు. రాతిలా ఉన్న నా హృదయాన్ని ప్రేమగా మారి మా అమ్మ ప్రేమను మరిపించేలా ఉన్న నా దేవతగా, నా రాణిలాగా, నా సీతగా నువ్వు మారే వరకు ఎదురు చూస్తూనే ఉంటా ఇలాగే అని అన్నాడు ఇషాన్ వెంటనే. కస్తూరి అదంతా విని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళింది బయటికి. ఇషాన్ మాత్రం దూరం కూడా నరకంగా ఉంటుంది అని ఇప్పుడే తెలుస్తుంది కొత్తగా. తన దూరం నన్ను ఎందుకు ఇంతలా బాధ పెడుతుంది, తనకి ఎందుకు ఇలా చెప్పేశాను అంటే నేను నిజంగా తనని ప్రేమిస్తున్నానా, అందుకే నాకు తెలియకుండానే మాటలు ఇలా వచ్చేశాయా తనని చూడగానే అని అనుకుంటూ కూర్చుండిపోయాడు ఇషాన్. కస్తూరి ఇషాన్ మాటలు విని బాధగా బయటికి వస్తుంటే సాత్విక్ తనని లాక్కొని వెళ్ళాడు తన గదిలోకి. తన గదికి లాక్కొని వెళ్లి డోర్ లాక్ వేశాడు వెంటనే. ఏం చేస్తున్నావు, ఎవరన్నా చూస్తే అని అంటున్న కస్తూరిని చూస్తూ, నువ్వు ఇలా గట్టిగా మాట్లాడితే చూస్తారు ఖచ్చితంగా వచ్చి, అందుకే నువ్వు నోర్ముయి అని అన్నాడు సూటిగా సాత్విక్. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా నీకు, ముందు డోర్ తీ అని అంటుంది కస్తూరి. తీస్తా ఉండు, ఎందుకు అంత తొందర నీకు, నీ మొగుడు దగ్గరైతే గంటలు గంటలు ఇంకా మొత్తం రాత్రంతా ఉంటావు కదా, ఇందాక కూడా ఇషాన్ని లాక్కొని వెళ్ళావు, మరి నా దగ్గర ఏంటి ఇంత త్వరగా వెళ్ళిపోతాను అని అంటున్నావు అని అన్నాడు సాత్విక్. ఛీ, ముందు నువ్వు మాట్లాడటం ఆపు, నువ్వు నేను వరుసకు అని ఆగిపోయింది కస్తూరి. అయితే ఏంటి చెప్పు, నువ్వేం నా అమ్మకు పుట్టావా, కాదు కదా, అసలు నిన్ను మొదటిసారి చూసినప్పుడు నిన్ను నేను ఎలా చూశానో ఏం చేశానో కూడా నీకు తెలుసు, మరి వరుసలు వంకాయలు అని ఎందుకు వాటిని మధ్యలోకి తెస్తావ్, చూడు అవన్నీ వదిలేయ్, ఒక్కసారి నాకు సొంతమవ్వు, నీ జోలికి మళ్ళీ రాను, నువ్వు ఓకే అంటే ఇప్పుడే ఇక్కడే అని మత్తుగా చూస్తూ షర్ట్ విప్పుతున్న సాత్విక్ని చూస్తూ, చూడు నువ్వు నాకు అన్నయ్యవి, నిన్ను కొట్టకూడదు అని అనుకుంటున్నా, కోపం తెప్పించుకు నాకు అని వెళ్తున్న కస్తూరి చేతిని లాగి వాల్కి పెట్టి తన చేతులతో వెళ్ళనీయకుండా అడ్డుగా నిలబడి కోపంగా, ఏంటే తెగ రెచ్చిపోతున్నావు, ఏదో పాపం అని బ్రతిమిలాడుతుంటే నేను ఒక్కసారి అనుకుంటే నా సొంతం కాక తప్పదు, నువ్వు కూడా అలాగే ఎన్ని చేసినా నా ఒళ్ళో వాళ్ళకు తప్పదు, నిన్ను చూస్తుంటే అస్సలు వదలాలనే లేదు నాకు, మావాడు ఎలా ఉన్నాడు, అంతలా నీకు దూరంగా అయినా వాడికి రాత్రంతా ఉందిగా, అసలు నిన్ను నిద్రపోనివ్వడు కదా వాడు, నేను మాత్రం అలా కాదు, నువ్వే నిద్రపోవు అని సాత్విక్ ఇంకాస్త దగ్గరగా వస్తుంటే కస్తూరి కోపంగా సాత్విక్ని పక్కకు తోసేసింది. సాత్విక్ మాత్రం ఇంచు కూడా కదలకుండా దగ్గరకు వస్తున్నాడు. కస్తూరికి తన శ్వాస తగులుతుంటే ఇబ్బందిగా సర్దుకుంటూ గట్టిగా కోపంగా తోసి డోర్ లాక్ తీసుకుంది. కాని వెంటనే బయటికి వెళ్ళలేక తొంగి చూసింది, బయట ఎవరైనా ఉన్నారేమో అని. బయట ఎవరూ లేకపోవడంతో అమ్మయ్యా అని అనుకుంటూ బయటకు వచ్చింది. కాని తనని చూడకూడని వారే చూసేశారని కస్తూరికి తెలియదు పాపం. ఇటు సత్య డోర్ తీస్తూ, ఇదేంటి మా వాడి గది దగ్గర నుండి వస్తుంది అన్నా అని వాడిని బుట్టలో వేసుకుంటుందా, వీడి ఒకడు ఒట్టి అమాయకపు పక్షి, చెల్లెలు అని సెంటిమెంట్కి పోయి ఉన్నదంతా దానికి ఊడ్చి ఇచ్చేస్తాడేమో, వీడికి వార్నింగ్ ఇవ్వాలి నేను ఒకసారి అని అనుకుంటూ ఉంది సత్య. సీత మాత్రం అక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్పింది. ఆ నెక్స్ట్ ఆంటీ వాడు బట్టలు పెట్టకుండా ప్లాన్ రివర్స్ చేశాడంటేనే అర్థమవుతుంది నాకు వాడికి అది నచ్చింది అని. ఇంకా ఏ డోకా లేదు. కానీ ఇషాన్ నేను చెప్పిన మాటలు విని నా బుట్టలో పడలేదు. ఎలా ఇప్పుడు? ఆ గిరిగాడేమో నడుస్తాడు అని డాక్టర్ చెప్పాడు. ఒకవేళ వాడు బాగు అయితే కస్తూరి నా మాట వింటుందా అసలు? ఎలా? ఏం చేయాలి? కస్తూరిని నా గుప్పెట్లో ఉండాలి అంటే ఆ గిరి నా దగ్గరే ఉండాలి. ఉంటాడు కూడా. ఇంకా మిగిలింది ఇషాన్. ఇషాన్ నాకు కావాలి. దేవుడు ఎందుకు నాకు ఏ అవకాశం ఇవ్వకుండా ఉన్నాడు? ఒక్క అవకాశం వస్తే చాలు, ఇషాన్కి దగ్గరవుతా అని అనుకుంటూ అవకాశం వచ్చేంత వరకు ఎదురు చూడలేను. నేనే అవకాశాన్ని తీసుకోవాలి. ఎలా? ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంది శ్వేత. కస్తూరి
సాత్విక్ రూమ్ లో నుండి బయటికి రావడం ఇషాన్కి తెలుస్తుందా? శ్వేత ఇషాన్ కోసం కస్తూరి మీద ఏం ప్లాన్ వేస్తుంది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.